జూలై నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ జూన్ నెల అయిపోవచ్చింది. జూలై అయితే వస్తుంది. ఈ జూన్ నెలలో మనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయని మొబైల్స్‌ని కూడా చాలా హడావిడిగా అయితే బ్రాండ్స్ లాంచ్ చేసినాయి. లాస్ట్ టైమ్ మనకి జూన్ నెలలో కొన్ని మొబైల్స్ వస్తాయనుకున్నాం. బట్ ఆ మొబైల్స్ కూడా రాలేదు. అవన్నీ మనకి జులైలో అయితే రాబోతున్నాయి. అవేంటనేది కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో ముందుగా చూస్తే మనం ఐక్యూ G9 లైట్ దీని గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ మొబైల్‌ని మనకి జులై నెలలో అయితే తీసుకురాబోతున్నారు. వివో T3 లైట్ మొబైల్‌ని లాంచ్ చేశారు కదా! అదే మొబైల్‌ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు ఐక్యూ G9 లైట్ పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్‌లో మనకి 6.56 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రియర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అండర్ 12,000లో అయితే ఈ మొబైల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా తక్కువకే తీసుకురావచ్చు. ఓ 11,000 లేదా 11,000 రూపాయలు అయితే ఈ మొబైల్ తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక మోటరోలా నుంచి కూడా మోటో G85 తీసుకురాబోతున్నారనమాట. యాక్చువల్‌గా ఈ మొబైల్‌ని చైనాలో మోటో S50 నియో అనే పేరు మీద అయితే లాంచ్ చేశారు. అక్కడైతే మాత్రం ఎక్సలెంట్ ప్రైస్ పెట్టారని చెప్పొచ్చు. 16,000-17,000 రూపాయల్లోనే 8GB 256GBతో ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఈ మొబైల్‌లో మనకి 6.67 ఇంచెస్ QLED డిస్‌ప్లే ఉంటుంది. 1 బిలియన్ కలర్స్ ఉంటాయి. అలాగే ఇది మనకి కర్వ్ డిస్‌ప్లేతో వస్తుందనమాట. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 6S జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈక్వల్ టు మనకి స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్. రియర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మనకి జులై మిడ్‌లో అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ మనకి అండర్ 20,000లో అయితే వస్తది మన ఇండియాలోకి వచ్చేసరికి. చెప్పాను కదా చైనాలోనే 16,000-17,000 రూపాయల్లో లాంచ్ చేశారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 20,000 రూపాయల లోపే ఈ మొబైల్‌ని అయితే తీసుకొస్తారు. ఇక మనం ఎప్పుడో ఎదురు చూస్తున్న నథింగ్ CMF ఫోన్ 1 ఈ మొబైల్ అయితే లాస్ట్ టైం మనం జూన్ నెలలో లాంచ్ అయ్యిద్ది అనుకున్నాం. బట్ లాంచ్ అవ్వలేదు. ఇప్పుడు మొత్తానికి డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. 8వ తారీఖున జులై 8వ తారీఖున ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు వీళ్ళు వాచ్ 2 ప్రోని తీసుకొస్తున్నారు. అలాగే బడ్స్ 2 ప్రోని కూడా అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకి MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా గతంలో కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. రియర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్‌లో రెండు మనకి 50 మెగాపిక్సెల్ ఉండబోతున్నాయి. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్ మనకి అండర్ 20,000లో తీసుకొస్తారని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనకి ఆల్రెడీ లీక్స్ వచ్చినాయన్నమాట. అండర్ 20,000లోనే ఈ మొబైల్ తీసుకొస్తారని. సో ఎవరైతే 20,000 రూపాయల బడ్జెట్‌లో మొబైల్ కొనాలనుకుంటున్నారో సో మీరైతే ఖచ్చితంగా ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చు. ఈ మొబైల్ ఒక యూనిక్‌గా అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా బయటకు వచ్చింది. మనం చూసాం కదా! సో దీని బ్యాక్ సైడ్ మనకి ఏదైతే బ్యాక్ ప్యానెల్ ఉంటుందో దీన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఒక స్క్రూ లాగా ఇస్తున్నారు. దాన్ని తీసేసి మనం వేరేది వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ ఒక డిజైన్‌లో తీసుకొస్తున్నారు. అలాగే ఒక వీల్ కూడా ఇస్తున్నారు. ఆ వీల్ దేనికి ఉపయోగపడుతుంది? వాల్యూమ్ పెంచి తగ్గించడానికా? అలాగే జూమ్ చేసి తగ్గించుకోవడానికి ఇలాగా దేనికో దానికి ఆ వీల్ అయితే ఉపయోగపడుతుంది. మల్టీ ఫంక్షనల్ వీల్ అయి ఉండొచ్చు. సో అది కూడా ఒకటి తీసుకొస్తున్నారు. చూడాలి ఈ మొబైల్ అయితే మాత్రం ఇంట్రెస్ట్‌ని అయితే క్రియేట్ చేస్తది. ఇక అలాగే సామ్సంగ్ నుంచి M35 ఈ మొబైల్ అయితే మనకి ఈ జులై నెలలో లాంచ్ చేయొచ్చు. ఈ మొబైల్ మనకి 6.6 ఇంచెస్ సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. Exynos 1380 ఈ పిచ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రియర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఇవ్వరు. అది మళ్ళీ విడిగా కొనుక్కోవాలి. మనకి ఈ మొబైల్‌ని జులై ఎండింగ్ కల్లా లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ మనకి అండర్ 20,000 ఉండే ఛాన్స్ ఉందన్నమాట. 20,000 లోపు తీసుకురావాలి. ఇంకా ఎక్కువ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య సామ్సంగ్ ఇలాంటి పనులే చేస్తుంది కాబట్టి. ఇక అలాగే OnePlus నుంచి కూడా OnePlus 12T వస్తుందని చెప్పేసి మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. యాక్చువల్‌గా OnePlus 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ టీ లైన్ డిస్కంటిన్యూ చేసి R తీసుకొచ్చారు. అంటే 11R, 12R అని చెప్పి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ టీని తీసుకురారనుకున్నాం. బట్ వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మనకి 12T అనే మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ ఏమి కాదు ఆల్రెడీ చైనాలో A3 Pro పేరు మీద ఒక మొబైల్‌ని అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్‌ని వీళ్ళు 12T పేరు మీద మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఈ మొబైల్‌లో మనకి స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉండబోతుంది. ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రియర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో రావచ్చు. ఇందులో మనకి ఫస్ట్ టైం OnePlus నుంచి 6100 mAh బ్యాటరీ అయితే చూడడానికి ఉంటుంది. ఈ బ్యాటరీ కూడా వీళ్ళు కొత్త టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఆ బ్యాటరీ అయితే ఇందులో రాబోతుంది. అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండొచ్చు. సో ఈ మొబైల్ ప్రైస్ అయితే మాత్రం 40,000-45,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే OnePlus నుంచి కూడా Nord 4 ఈ మొబైల్ ఎప్పుడో తీసుకురావాల్సిన మొబైలు అసలు ఇది తెస్తారా లేదా అనేది కూడా ఇంకా డౌట్‌గానే ఉంది. యాక్చువల్‌గా ఇది మే నెలలో తెస్తారనుకున్నాం తేలేదు. జూన్ నెలలో అనుకున్నాం తేలేదు. ఇప్పుడు జులై నెలకు వచ్చేసాం. సో ఈ జులై నెలలో అయినా తీసుకొస్తారో తెలియదు. ఎందుకంటే ఈ Nord 4లోనే Nord 4 లైట్ తెచ్చారు. Nord 4 CE అనుకుంటా. Nord CE 4 అనుకుంటా. సో ఆ మొబైల్ కూడా లాంచ్ చేశారు. ఈ Nord 4 లాంచ్ చేయడానికి మాత్రం వీళ్ళు ఏంటో ఊరిస్తున్నారనమాట. అంటే మార్కెట్ ఉండదనుకుంటున్నారు ఏంటో
తెలియట్లేదు. ఈ మొబైల్‌లో మనకి స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ జూలై నెలలో లాంచ్ చేస్తే మనకి 30,000-35,000 మధ్యలో అయితే ఈ మొబైల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మోటరోలా నుంచే మోటో రేజర్ 50 అల్ట్రా యాక్చువల్‌గా ఒక 2 డేస్ బ్యాకే మనకి చైనాలో ఈ మొబైల్స్‌ని అయితే లాంచ్ చేశారు. అంటే రేజర్ 50 అంటే రేజర్ 50 అల్ట్రా ఈ 2 ఫ్లిప్ మొబైల్స్‌ని చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్‌లో ఆ 2 మొబైల్స్‌లో మనకి 50 అల్ట్రానైతే మన ఇండియాలో జూలై 4వ తారీఖున సేల్‌కి అయితే తీసుకురాబోతున్నారు. అంటే అఫీషియల్‌గానే అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రైస్ ఎంత అనేది తెలీదు. 70,000-80,000 మధ్యలో అయితే దీని ప్రైస్ ఉండే అవకాశం ఉంది. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే వాడారు. ఆ ప్రాసెసర్‌కి అంత ప్రైస్ చాలా ఎక్కువ. కాకపోతే ఫ్లిప్ మొబైల్ కాబట్టి సో మార్కెట్ వీళ్ళు అలాగే అమ్మే ఛాన్స్ అయితే ఉంది. అవుట్ సైడ్ డిస్ప్లే అయితే ఈసారి పెంచారనమాట ఈ మొబైల్‌లో. అంటే 4 ఇంచెస్ డిస్ప్లేని అయితే వాడారు. ఇన్సైడ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే 6.9 ఇంచెస్ ఎల్టీపీఓ డిస్ప్లే అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 2 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్‌తో వస్తాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక హానర్ నుంచి 200 సిరీస్ మొబైల్స్ అయితే ఈ జూలై నెలలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్స్‌ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్స్‌ని ఆల్రెడీ మన ఇండియాకి కూడా తీసుకొస్తున్నట్టుగా హానర్ కూడా ఇంతకుముందు కొద్దిగా హింట్ కూడా అయితే ఇచ్చింది. సో ఈ మొబైల్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే మనకి జూలై నెలలో కనిపిస్తుంది. ఇందులో మనకి 200 ప్రోలో చూస్తే మనకి స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే రెండో కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుందన్నమాట. 5200 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 66 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్‌ని అయితే మనం జూలై నెలలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ ప్రో వేరియంట్ ప్రైస్ దగ్గర వెళ్ళి దాకా తీసుకెళ్తారు. తెలిసిందే కదా హానర్ కాబట్టి ప్రైస్ ఎక్కువలోనే తీసుకొస్తుంది. ఇక అలాగే ఒప్పో రెనో 12 సిరీస్ మొబైల్స్‌ని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఇవి రెనో అంటే తెలిసిందే కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఇవి. కెమెరా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ రెనోని అయితే ఒప్పో తీసుకొస్తూ ఉంటుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9200+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇది ప్రోలో. నాన్ ప్రోలో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8250 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా ఈ మొబైల్‌ని మనకి జూన్ నెలలో తీసుకొస్తారనుకున్నాం. బట్ తీసుకురాలేదు. మనకి అది జూలై నెలలో అయితే రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ మనకి 30,000-40,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఇక వివో నుంచి కూడా వివో 40 సిరీస్ మొబైల్స్‌ని అయితే ఈ జూలై నెలలోనే మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారని తెలుస్తుందన్నమాట. ఇవి కూడా మనకి కెమెరా సెంట్రిక్ మొబైల్సే. మనకి ఇందులో జేఎస్ లెన్స్ అయితే చూడడానికి ఉంటుందన్నమాట. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. వివో 40 ప్రోలో అనుకుంటా. ఇక అలాగే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 2 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్‌తోనే వస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెలే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ మొబైల్స్ అంటే ఈ మొబైల్ ప్రైజు 40,000 దగ్గర ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇది కాకుండా మనకి ఆల్రెడీ శాంసంగ్ అయితే కన్ఫర్మ్ చేసింది. అన్‌ప్యాకెడ్ ఈవెంట్ మనకి జూలై 10వ తారీఖున అయితే జరగబోతుంది. ఇక్కడ మనకి జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 అలాగే వాచ్ 7, వాచ్ అల్ట్రా, బడ్స్ 3, బడ్స్ 3 ప్రో అలాగే గెలాక్సీ రింగ్, గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ అనుకుంటా. సో ల్యాప్‌టాప్స్ ఇవన్నిటిని అయితే మనకి ఈ అన్‌ప్యాకెడ్ ఈవెంట్‌లో శాంసంగ్ అయితే లాంచ్ చేయబోతుంది. మనకి రియల్‌మీ 13 సిరీస్ మొబైల్స్‌ని కూడా ఇదే మంతు అంటే జూలై నెలలోనే లాంచ్ చేస్తారని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏం లీక్ అవ్వలేదు కానీ 13 ప్రో ప్లస్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి మనకి ఆల్రెడీ ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. అలాగే పెరిస్కోప్ లెన్స్ అయితే ఉండబోతున్నాయి. దీనికి సోనీ సెన్సార్‌ని అయితే వాడబోతున్నారని ఆల్రెడీ మనం టెక్ న్యూస్‌లో కూడా మాట్లాడుకున్నాము. ఇంకా అలాగే మనకి హెచ్ఎండి నుంచి కూడా కొన్ని ఫోన్స్ రావచ్చు అనమాట. హెచ్ఎండి నుంచి ఆల్రెడీ యారోనే ఏదో ఫోన్ ఉంది. సో అదైతే మన ఇండియాలోకి తీసుకురావచ్చు. లేదా స్కైలైన్ అని ఇంకో ఫోన్ ఉంది. అది కూడా తీసుకురావచ్చు. హెచ్ఎండి యాక్చువల్‌గా మనకి జూన్ నెలలోనే మొబైల్స్‌ని అయితే తేవాలి. మరి ఎందుకో తీసుకురాలేదు వాళ్ళు. సో మనకి జూలై నెలలో అయితే హెచ్ఎండి నుంచి ఖచ్చితంగా మొబైల్స్ అయితే మన ఇండియాలోకి రాబోతున్నాయి. సో ఇవి ప్రస్తుతానికి మనకి జూలై నెలలో రాబోయే మొబైల్స్. ఇవి కాకుండా ఇంకా మనకి టెక్నో నుంచి, ఇన్ఫినిక్స్ నుంచి ఇంకా అదర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. లావా నుంచి ఇంకా కొన్ని మొబైల్స్ అయితే రావచ్చు. వాటికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తాయి. సో అవన్నీ మనం ఎలాగో డైలీ టెక్ న్యూస్‌లో అయితే కవర్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరెన్నో మన ఛానల్‌లో అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.